అమరావతి వర్సెస్ మావిగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అమరావతిలో లేనివి మావిగన్లో ఉన్నాయి. అమరావతిలో ఏమి లేవు, మావిగన్లో ఏమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అమరావతిలో ఖాళీ బీడు భూముల్లో పెట్టుబడులు పెట్టాలి, 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి. కానీ మావిగన్లో పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. కానీ కేవలం అమరావతిలో పెట్టే పెట్టుబడుల్లో 10% 20,000 కోట్లు పెట్టుబడులు పెట్టుకుంటే గొప్పగా ఔటర్ రింగ్ రోడ్లు తయారు చేసుకోవచ్చు, ఫ్లైఓవర్లు వేసుకోవచ్చు, 3 ప్రాంతాలకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు కనెక్టివిటీ ఇచ్చుకోవచ్చు. గొప్ప తీర ప్రాంతం ఉన్న రాజధాని అవుతుంది. ఇక అమరావతిలో కార్పొరేషన్లు లేవు, కానీ మావిగన్లో 4 కార్పొరేషన్లు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, మంగళగిరి 4 పెద్ద కార్పొరేషన్లు మావిగన్లో ఉన్నాయి. ఇక ఎయిర్పోర్టు అమరావతిలో లేదు, కానీ మావిగన్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు గన్నవరంలో ఉంది. ఇక రైల్వే స్టేషన్లు అమరావతిలో లేవు. ఇకపోతే మావిగన్లో 3 అతిపెద్ద మేజర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి: గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఇక మెడికల్ కాలేజీలు అమరావతిలో లేవు. మావిగన్లో 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అది కూడా 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 1 ప్రైవేట్ మెడికల్ కాలేజీ. గుంటూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది, విజయవాడలో 1 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది, మచిలీపట్నంలో 1 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది. విజయవాడలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా 1 ఉంది. గుంటూరులో ఇంకొక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా ఉన్నాయి. మొత్తం 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇకపోతే రహదారులు అమరావతిలో రహదారులు లేవు, కానీ ఇక్కడ మావిగన్లో నేషనల్ హైవేస్ ఉన్నాయి. NH65 నేషనల్ హైవే ఉంది, నేషనల్ హైవే 16 కూడా ఉంది. ఇక అమరావతిలో పెట్టుబడులు అప్పులు చేసి పెట్టేదానికన్నా 2 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టేదానికన్నా మావిగన్లో 10% 20,000 కోట్లు పెట్టుకుంటే తీర ప్రాంతాన్ని గొప్పగా రెడీ చేసుకోవచ్చు, ఫ్లైఓవర్లు కట్టుకోవచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కట్టుకోవచ్చు, మెట్రో కూడా తీసుకురావచ్చు. ఇంత గొప్పగా మావిగన్ని తయారు చేసుకోవచ్చు. మావిగన్ అనేది ఆల్రెడీ 1,10,00,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ అమరావతిలో జనాభా లేరు. అమరావతిలో జనాభా లేరు. జనాభా లేని ప్రాంతంలో అభివృద్ధి అయితే కానీ అక్కడ జనాభా రారు. కానీ ఈడ ఆల్రెడీ మావిగన్లో జనాభా 1,10,00,000 పైనే జనాభా ఉన్నారు. ఇక కొత్తగా రావాల్సిన పనిలే. ఆల్రెడీ మనం ప్రకటిస్తే చాలు దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ వైపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. దేశ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అనేది బెస్ట్ ఆప్షన్. పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమే లేదు కదా మావిగన్లో. ఇక్కడ అప్పులు చేసి లక్షల కోట్లు దారబోయాలి కదా. అది కూడా ముంపు ప్రాంతం అమరావతి. ఎప్పుడైనా మునిగిపోతుంది. చిన్నపాటి వర్షం కురిస్తే 10 నెలలు మళ్ళీ అక్కడ వర్క్ చేసుకునేదానికి కూడా లేదు. పూర్తిగా జలమయం అయిపోతుంది, నదిలాగా మారిపోతుంది. అటువంటి ప్రాంతంలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 12,000 నుండి 15,000 రూపాయలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేని విధంగా నిర్మాణ వ్యయం ఖర్చు పెడుతున్నారు. ప్రజాధనమే కదా. ప్రజలు కష్టపడి కట్టే పన్నులు అమరావతిలో అలా దారబోయచ్చా? కానీ అమరావతి పైసా ఖర్చు లేకుండా స్వయం ప్రకటిత క్యాపిటల్ అట్లా అది స్వయంగా తన సంపాదన అదే తయారు చేసుకుంటుందట. ఎక్కడి నుండి తయారు చేసుకుంటుంది? భూముల వాల్యూ ఇప్పుడేమి అక్కడ పెరగల. ఎక్కడి నుండి తయారు చేసుకుంటుంది? ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టేది ఎప్పుడు, దాన్ని డెవలప్ చేసేది ఎప్పుడు, ఆ భూములు అమ్మేది ఎప్పుడు, ఆ డబ్బుతో మళ్ళీ నిర్మాణాలు చేపట్టేది ఎప్పుడు? కానీ ఇక్కడ మావిగన్లో ఆ పనే లేదు. ఆల్రెడీ 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ 4 కార్పొరేషన్ల ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంది. గొప్ప రహదారులు ఉన్నాయి. జస్ట్ కొద్దిపాటి పెట్టుబడులతో గొప్పగా ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే గొప్ప సిటీని మనం ఈ 4 నగరాలు కలిపి రాజధానిగా ప్రకటించుకుని మావిగన్ని గొప్ప సిటీగా తయారు చేసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా, ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడుతాడు అని ఈరోజు ప్రజలందరూ కూడా మావిగన్ వైపే చూస్తున్నారు. మరి మీరు కూడా మీ అభిప్రాయాలని తెలియజేయండి.